హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాచిలర్స్కి ఎంతో ఈజీగా కుక్ చేసుకోవడానికి టమాటా కర్రీ చూపిస్తాను. టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయలు. టమాటాలు బాగా తరుక్కోవాలి. ఆ తర్వాత బాండిల్ పెట్టుకోవాలండి. టమాటాలు, ఉల్లిపాయలు తరుక్కున్న తర్వాత బాండిల్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగాక ఆవాలు అవి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట అన్నిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 3 ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్లో బాగా బ్రౌనిష్గా వచ్చేటట్టు వేగాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేగాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటా కర్రీకి కొంచెం నూనె ఎక్కువ పోసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 5 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మగ్గేంత వరకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించాలండి. అంటే మెత్తగా అయిపోవాలి. ఎంతో ఈజీగా ఉంటుంది టమాటా కర్రీ. ఈజీగా బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా, సింపుల్గా, టైం లేకపోతే ఈజీగా చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి టమాటా ముక్కలను. ఒక 10 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మెత్తగా అయిపోయాయండి. చూడండి, బాగా మెత్తగా అయిపోయి ఇలా నలగొట్టుకోవాలి. అప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి. బాగా టమాటా ముక్కలు ఉడికాయి. బాగా నూనె పైకి తేలుతుందండి. నూనె బాగా పైకి తేలుతుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టమే. కరివేపాకు, కొత్తిమీర మా ఇంట్లో తినరు కాబట్టి ఇంక వేసినా తీసి కింద వేసేస్తారు, అందుకని నేను వేయలేదు. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా టమాటా ముక్కలు మెత్తగా నలిగేంత వరకు అలా గరిటెతోటి బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే రుచికి సరిపడ కారం వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసేసాం కదండి. ఇప్పుడు మరలా గరిటెతోటి కలబెట్టుకోవాలి. మొత్తం టమాటా ముక్కలకు, ఉల్లిపాయ ముక్కలు కారం పట్టేటట్టు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం టమాటా ముక్కలకు ఉప్పు బాగా పట్టేటట్టు, టమాటా ఉల్లిపాయ ముక్కలకు ఉప్పు బాగా పట్టేటట్టు కలిపెట్టుకొని ఒక మనం టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోకూడదు. టమాటా కర్రీ గ్రేవీగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను ఉడకబెడితే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్కి టైం లేనప్పుడు ఇట్లా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు బాగా ఉడికి నూనె అంతా పైకి తేలుతుంది. కూర చాలా దగ్గరగా పడుతుంది.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా కర్రీ రెడీ.